ఓకే, నెక్స్ట్ ఎఫెక్ట్ చూద్దాం. షేప్ ఆప్షన్స్ లో సెకండ్ పేజ్ లో రిఫ్లెక్షన్ లో మళ్ళీ ఇక ఆప్షన్స్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయండి. గ్లో ఉంది, గ్లో దానికి నేను మళ్ళీ డూప్లికేట్ చేసి చూపిస్తాను. గ్లో అంటే ఏంటంటే అక్షరాల చుట్టూ లేదంటే టెక్స్ట్ బాక్స్ చుట్టూ ఒక రకమైన గ్లో ఎఫెక్ట్ వస్తుంది. అది చూద్దాం. గ్లో, సో ఇందులో కొన్ని ప్రీసెట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో తీసుకుందాం. ఓకే, సో ఇలా ఉంది కదా, కానీ ఇది ఎందుకు సరిగా కనబడట్లేదు, ఏం చేస్తే మనకి ఆ గ్లో ఎఫెక్ట్ అనేది బాగా కనిపిస్తుంది? జనరల్ గా థింక్ చేసినట్లయితే ఎప్పుడైనా ఒక లైట్ ఏదైనా గ్లో అవుతుంటే అది ఎప్పుడు దాని ఎఫెక్ట్ అనేది బాగా కనిపిస్తుంది, అది చీకట్లో ఉన్నప్పుడు. అంటే చీకట్లో ఉన్నప్పుడు బాగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనం ఒక మంచి డార్క్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేస్తే ఆ గ్లో ఎఫెక్ట్ అనేది బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం స్లైడ్ కి డార్క్ బ్యాక్గ్రౌండ్ అప్లై చేద్దాం. డార్క్ బ్యాక్గ్రౌండ్ అప్లై చేయాలంటే ఏం చేయాలి, ఏమి క్లిక్ చేయకూడదు, బయట క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే హోమ్ లో కాదు, సరే ఇది క్లోజ్ చేస్తాను. డిజైన్ ట్యాబ్ లో ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ సాలిడ్ ఉంది, సాలిడ్ ని నేను ఇక్కడ డార్క్ బ్యాక్గ్రౌండ్ పెట్టేస్తాను. సో ఇలా ఉంది. ఇంకా గ్లో అనేది మనం పెంచుకోవచ్చు, పెంచితే బాగా కనిపిస్తుంది. చూద్దాం. సో గ్రేడియంట్ ఇచ్చేద్దాం. గ్రేడియంట్ లో డార్క్ ఇది. ఓకే, సో దీన్ని క్లిక్ చేసేసి షేప్ ఆప్షన్స్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ తగ్గించి చూద్దాం. సో ఇలా తగ్గిస్తే ఏంటంటే ఆ ఇంటెన్సిటీ ఆఫ్ గ్లో అనేది క్లియర్ గా మనకు తెలుస్తుంది. ఓకే, అది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సైజ్, సో మీకు ఎక్కువ గ్లో కావాలంటే ఇలా పెంచుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి తేడా ఉంది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇదే గ్లో డైరెక్ట్ గా టెక్స్ట్ కి అప్లై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. అందుకోసం మళ్ళీ టెక్స్ట్ ఆప్షన్స్ లోకి వెళ్ళిపోవాలి. టెక్స్ట్ ఆప్షన్స్ లో సెకండ్ ఎఫెక్ట్స్ లో గ్లో అని ఉంటుంది. ఇందులో మీకు నచ్చిన గ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టేసుకుందాం. అంటే నేను మొత్తం సెలెక్ట్ చేయలేదు. ఓకే, సో ఇలా సెలెక్ట్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది. సో ఇలా. ఓకే, సేమ్ ప్రాబ్లం ఉంది మనకి. అది దాని యొక్క ట్రాన్స్పరెన్సీ అనేది కొంచెం 60% ఉంది కాబట్టి ఇలా వస్తుంది. మనం తీసేద్దాం ట్రాన్స్పరెన్సీ. సో ఇలా పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకొని సైజ్ మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సైజ్ మనకి ఆ ఫాంట్ సైజ్ ని బట్టి మనకి ఎలా అయితే బాగా అనిపిస్తుందో అలా పెట్టేసుకోవాలి. ఓకే, ఇలా డార్క్ బ్యాక్గ్రౌండ్ మీద మనం గ్లో ఎఫెక్ట్ ఇస్తే అది చూడడానికి బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం టెక్స్ట్ కూడా వైట్ కలర్ పెట్టేసుకుందాం. ఓకే, సో ఇక్కడికి ఇది అయిపోయింది.